మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు తన హెల్త్ కండిషన్ ఏంటి, హెల్త్ బులెటిన్ ఏంటి, వైద్యులు ఏం చెప్పారు, ఎన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు, ఎప్పుడు మళ్ళీ షూటింగ్లోకి వస్తాడు, ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కూడా అభిమానుల మనసుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారికి భుజానికి గాయమైంది అని ఒక విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఆందోళన పడుతూ ఉన్నారు. మా హీరోకి ఏం జరిగింది, అసలు సీరియస్ ప్రాబ్లమా లేకపోతే నార్మల్ అయినా ఏంటి తెలియకుండా వాళ్ళు మాత్రం సతమతం అయిపోయారు. సో మొత్తానికైతే ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ఆయనకు సర్జరీ అయిపోయింది, విజయవంతంగా కంప్లీట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు. నా మీద మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి అమితమైన ప్రేమకి నేను ఇంకొక జన్మ ఎత్తినా కూడా ఆ రుణం మాత్రం తీర్చుకోలేను. ఇప్పుడు నేను మాత్రం హ్యాపీగానే ఉన్నాను, అంతా కూడా సజావుగానే ఉండింది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, నేను నా ఆరోగ్యం అంతా కూడా నిలకడగానే ఉంది, ఎవరు కూడా ఆందోళన పడకండి అని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు అభిమానులందరూ కూడా ఏంటంటే వాళ్ళ అభిమాన హీరోకి చిన్న గాయమైనా కూడా వాళ్ళు దాన్ని తట్టుకోలేరు అన్నమాట. ఏం జరిగిందని తెలిసేంత వరకు కూడా వాళ్ళు మాత్రం అది తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మాత్రం ఆయనకి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంకా దాదాపు 2 నుంచి 3 నెలల పాటు ఆయన మాత్రం రెస్ట్ తీసుకోవాలి అనే మాట మాత్రం వైద్యులు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది హీరోలకు కూడా గాయాలు అవుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి, రెస్ట్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో మరి ఈయనకి ఏంటంటే కొంచెం సివియర్గా అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి 2 నుంచి 3 నెలల పాటు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఫిజియోథెరపీ కూడా మేము ఆయనకి సజెస్ట్ చేయడం జరిగింది, దాన్ని కూడా డైలీగా ఆయన తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇంకా తొందరగా కోలుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి బాడీ టైప్ ఏంటంటే ఎలాంటి గాయమైనా కూడా తొందరగా కోలుకునేటటువంటి ఒక తత్వం. సో అలాంటి ఒక మంచి తత్వం ఆయనలో ఉంది, తొందరగా కోలుకుంటారు, మళ్ళీ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారు. అభిమానులందరూ కూడా ఆందోళన పడకండి అని చెప్పేసి వైద్యులు కూడా చెప్పారన్నమాట. ఇంకా ఈ మాట తెలిసిన తర్వాత అభిమానులందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారన్నమాట. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా అభిమాన హీరోకి ఏమైనా జరిగింది అంటే ఫ్యాన్స్ చాలా అల్లాడిపోతూ ఉంటారు. మనము చాలా సందర్భాలు చూస్తూ ఉంటాము, వాళ్ళ సినిమా వచ్చిందన్నా, వాళ్ళ బర్త్డే అయినా, పెళ్లి రోజు అయినా కూడా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. కాబట్టి సో మరి ప్రజెంట్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఆరోగ్యం అంతా కూడా నిలకడగా ఉంది, ఇంకా ఎలాంటి సివియర్ ప్రాబ్లం అయితే లేదు అని చెప్పేసి అందరికీ కూడా క్లారిటీ అనేది వచ్చింది.